హే గాయ్స్, చాలా డేస్ నుండి ఈ ఛానల్లో నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ ఇస్తాను. ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ ఇస్తలేను, చాలా డేస్ అవుతుంది. కాబట్టి నేను ఏదైతే బిగ్ అప్డేట్ ఇచ్చాను అనమాట, యూట్యూబ్ పెద్ద అప్డేట్ ఇచ్చింది కాబట్టి నేను మీ ముందర పెడుతున్నాను అనమాట. పెద్ద అప్డేట్ వచ్చింది అనమాట. ఏంటిది? ఇప్పుడు చూడండి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు చాలా, పెద్ద పెద్ద క్రియేటర్స్ కాకుండా అందరూ అనమాట. సో ఈ మధ్యలో క్రియేటర్స్ వీడియోస్ అప్లోడ్ ఇస్తున్నారు కదా, వీడియోస్ అప్లోడ్ చేస్తారు అంటే 2025లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. అంటే కొత్త రూల్స్ వచ్చింది యూట్యూబ్ లో, కొత్త రూల్స్ వచ్చింది. కొత్త రూల్స్ అంటే ఏంటిది? సో ఇప్పుడు వీడియోలో చెప్తానమాట. కొత్త రూల్స్ అంటే 2025లో కొత్త రూల్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు తమ్నెల్ బాగా డిజైన్ చేసి పెట్టినారు అనుకోండి, అంటే మనకి ఇప్పుడు పిక్చర్ ఇప్పుడు యూట్యూబ్ లో రాగానే ఏం కనిపిస్తుంది అంటే, బ్రౌజ్ పిక్చర్ లో మనకి ఏం కనిపిస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక పిక్చర్ అంటే తమ్నెల్ కనిపిస్తుంది. సో తమ్నెల్ కనిపించగానే దాన్ని క్లిక్ చేసేలాగా ఉంటేనే మనకు ఇప్పుడు సో క్లిక్ చేసి మనం వీడియో చూస్తాం. అంటే క్లిక్ చేసిన తర్వాత మనకు వీడియో బాగుంటే సో ఒక 2 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్, సో అండ్ 30 సెకండ్స్ వీడియో చూస్తాం. బాగుంటే ఫుల్ చూస్తాం, బాగాలేకపోతే స్కిప్ చేస్తాం అనమాట. సో అర్థమైంది అనుకున్నా. సో వీడియో ఫుల్ చూస్తాం, బాగాలేకపోతే దాన్ని స్కిప్ చేస్తాం. సో అలానమాట. సో ముందేముండే అంటే సిటిఆర్, క్లిక్ థ్రోట్ రేట్ అయితే ఉండే అనమాట. ముందు బాగుండే, అంటే సో అలా ఉండే. ఏంటిది? సో తమ్నెల్ ని క్లిక్ చేసి చూస్తేనే మన వీడియో చూస్తేనే ఎంత చూస్తుండ్రో అంత, దాన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ వీడియోని రికమెండ్ పంపిస్తుండ్రు. అంటే తమ్నెల్ ఎంత క్లిక్ చేసి ఎంత వీడియో చూస్తుండ్రు దాన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడియోని సో అంత పీపుల్కి అయితే ఇట్లా పంపుతుండ్రు అనమాట. అంటే ఇంప్రెషన్ పంపుతుండ్రి. సో అంత ఇంప్రెషన్ పంపుతుండ్రు కాబట్టి ఆ వీడియోని సో మళ్ళీ రికమెండ్ లో వెళ్ళిపోతుండే, అంటే వీడియో వైరల్ అయిపోతుంది. ఇప్పుడు అలా కాదనమాట. 2025లో ఇప్పుడు ఏంటంటే కాసి చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వస్తే ఒక లైక్ ఇసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలో అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి కాసి, ఇప్పుడు తమ్నెల్ క్లిక్స్ తమ్నెల్ బాగా డిజైన్ చేస్తామండి. తమ్నెల్ బాగా డిజైన్ చేస్తాం. తమ్నెల్ ని బాగా డిజైన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే సో మనం వీడియో అప్లోడ్ చేసేస్తాం. వీడియో అప్లోడ్ చేయగానే సో పెద్ద పెద్ద క్రియేటర్స్ ఆల్రెడీ ఉంటారు. సో వీడియో చూసే ఉంటారు. సో వీడియో చూసి అంటే ఆ వీడియో చూసి ఉంటారు. అండ్ రిపీట్ వీడియో అంటే చిన్న క్రియేటర్స్ చేస్తారు అనమాట. చిన్న క్రియేటర్స్ ఏం చేస్తారంటే రిపీట్ వీడియో కాపీ చేస్తారు. కాపీ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అంటే ఆ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తారు. సో మనం ఏం చేస్తామంటే వీడియో అయితే చూడం. పెద్ద క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళదే వీడియో చూస్తాం. ఈ చిన్న చిన్న క్రియేటర్స్ ది వీడియో చూడం. ఎందుకు చూడమంటే పెద్ద క్రియేటర్ ఆల్రెడీ ఆ తమ్నెల్ పెట్టిండు అండ్ ఆ వీడియో చూసేసినాం ఆల్రెడీ. సో చిన్న క్రియేటర్ ఏం చేసింటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేసిండు అండ్ మనమైతే ఆ వీడియో స్కిప్ చేస్తాం అనమాట. సో అట్లా సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ అయినా చిన్న క్రియేటర్ ఏం లేదనమాట. యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎంత సబ్స్క్రైబర్స్ ముఖ్యం కాదనమాట. 10 మిలియన్ 20 మిలియన్ ఎంత సబ్స్క్రైబర్స్ ఉండని అండ్ మీకు 1K సబ్స్క్రైబర్స్ అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత 1K సబ్స్క్రైబర్స్, 2K సబ్స్క్రైబర్స్, 7K సబ్స్క్రైబర్స్, 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. అండ్ పెద్ద క్రియేటర్స్ 10 మిలియన్ 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళది ఇంపార్టెంట్ కాదన్నమాట. ఇప్పుడు ఏం ఇంపార్టెంట్ అంటే సో ఇప్పుడు తమ్నెల్ క్లిక్ చేస్తే అది కూడా ఇంపార్టెంట్ కాదనమాట. ఇప్పుడు ఏం ఇంపార్టెంట్ అంటే గాయస్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏముందంటే గాయస్, ఇక్కడ లైక్ అండ్ కామెంట్, ఇదే అన్నమాట. సో ఇప్పుడు వీడియో ఎంత చూస్తుండ్రు అదేం ఇంపార్టెంట్ కాదనమాట. ఇప్పుడు ఏం ఇంపార్టెంట్ అంటే యూట్యూబ్ పెద్ద అప్డేట్ ఏం తెచ్చిందంటే ఒక లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఇస్తేనే వీడియోని ఇంప్రెషన్ పంపుతున్నాడు. ఇప్పుడు కొత్త అప్డేట్ అన్నమాట గాయస్. ఇది చూడండి, ఇప్పుడు ఈ యూట్యూబ్ వాళ్ళు ఎలా తెచ్చిందంటే గాయస్ చూడండి. సో ఇప్పుడు చూడండి గాయస్, మీ వీడియో ఇలా చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నా వీడియో నచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక లైక్ ఇస్తారు. లైక్ ఇచ్చిన తర్వాత ఇంకో మరిన్ని అప్డేట్ కావాలంటే, మరిన్ని మీకు విషయాలు కావాలంటే, నా తరపు నుండి మరిన్ని విషయాలు కావాలంటే ఏం చేస్తారంటే కామెంట్ చేస్తారు. ఆబ్వియస్లీ కామెంట్ చేస్తారు. కామెంట్ చేసిన తర్వాత నేను మళ్ళీ రిప్లై ఇస్తాను అనమాట. సో మళ్ళీ కామెంట్ అనేది ఎక్కువ అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఏం చేస్తారంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఎంగేజ్ అవుతుంది. అంటే కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అండ్ లైక్స్ ఎక్కువ అవుతున్నాయి. సో యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో ఎంగేజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని ఇంప్రెషన్ పంపుదామని యూట్యూబ్ వాళ్ళు చూస్తారంట. సో ఇంతకు ముందు ఏముండే, బిఫోర్ ఏముండే, తమ్నెల్ ని క్లిక్ చేసి చూస్తారు కదా, అలా ఉండే అన్నమాట. వాచ్ టైం ఎంత చూస్తున్నారు దాన్ని బట్టి ఇంప్రెషన్ పంపుతుండే. ఇప్పుడు అలా కాదనమాట. తమ్నెల్ క్లిక్ చేసి చూడకపో ఇప్పుడు ఏముంది, సో తమ్నెల్ ఇప్పుడు క్లిక్ చేస్తాం, ఆల్రెడీ క్లిక్ చేసిన తర్వాత అది చూస్తలేరు. మనకి ఇప్పుడు ఏముంది, లైక్ ఎంత చేస్తుండ్రు, కామెంట్ ఎవరు చేస్తుండ్రు, కామెంట్ మంచిగా చేస్తుండ్రా బ్యాడ్గా చేస్తుండ్రా అది మొత్తం చూస్తారనమాట. సో లైక్ ఇంపార్టెంట్ అన్నమాట, కామెంట్ ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటేనే మన వీడియో అండ్ ఇంప్రెషన్ అయితే పంపుతున్నారు అనమాట. లేకపోతే సో ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు చూడండి వీడియో అప్లోడ్ చేసేస్తారు. వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఎంత ఉంటుందండి, 2K 3K 4K అండ్ 10K సబ్స్క్రైబర్ ఉన్నారు అనుకోండి. మీరు వీడియో అప్లోడ్ చేయగానే దమ్ ఎంత ఉంటాయంటే ఒక 10 మినిట్స్లో మీ వీడియో 5 మినిట్స్ అనుకోండి, 10 మినిట్స్లో సో ఎంత ఆడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ అందరికి వెళ్ళిపోతుందండి. నోటిఫికేషన్ మీరు ఇట్లా పబ్లిక్ చేయగానే నోటిఫికేషన్ ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంత పీపుల్కి వెళ్ళిపోతుంది, సబ్స్క్రైబర్స్ దగ్గరికి. సో వెళ్ళిపోయిన తర్వాత
సడన్లీ చూస్తారు. ఓకే, నోటిఫికేషన్ ఓపెన్ చేసేసి సడన్లీ చూసేస్తారు. సడన్లీ చూడగానే ఆడియన్స్ కు ఎంగేజ్ కావాలి. ఏం ఎంగేజ్ కావాలి? సో ఇప్పుడు వీడియో చూడగానే సో వీడియో నచ్చిందిరా భయ్, బాగుంది, ఓకే దీనికి లైక్ చేసేద్దాం, సో కామెంట్ చేసేద్దాం. సో ఇలా కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ 10 minutes లోనే యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది ఈ వీడియో పంపాలా వద్దా అనేది, అండ్ ఫ్రిడ్జ్ చేయాలన్నా అక్కడే ఉంచాలా. సో వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఆ 10 minutes లోనే యూట్యూబ్ వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి సో ఎంత పీపుల్స్ లైక్ ఇస్తారో, ఎంత కామెంట్ చేస్తారో ఆ లైక్ కామెంట్ ని బట్టి సో యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే హై పంపుతారు అనమాట, రికమెండ్ లో పంపుతాడు, ఇంప్రెషన్ హై పంపుతారనమాట. సో ఆ ఇంప్రెషన్ పంపిన తర్వాత మళ్ళీ వీడియో వైరల్ అయిపోతాయి అనమాట, ఈజీ వైరల్ అయిపోతాయి. ఇది కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది యూట్యూబ్ వాళ్ళైతే, పెద్ద అప్డేట్ అయితే వచ్చింది 2025 లో బిగ్గెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇప్పుడు తమ్నెయిల్ క్లిక్ చేసి చూడడం కాదు ఇక, సో వాచ్ టైం కి సంబంధం లేదు అండ్ తమ్నెయిల్ క్లిక్ చేసి సంబంధం లేదనమాట. ఇప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్ అనమాట, ఓన్లీ లైక్ అండ్ ఒక కామెంట్ అనమాట. సో ఎవరైనా వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మన ఆడియన్స్ వీడియో చూస్తున్నారు అనుకోండి, లైక్ ఇస్ కూడా మర్చిపోకండి, కామెంట్ చేసి కూడా మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి, ఏదో ఒకటి చేయండి. చేసిన తర్వాతనే ఆడియన్స్ అంటే యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది సో రికమెండ్ పంపాలన్నా వద్దా, ఫ్రిడ్జ్ ఆనే చేయాలన్నా. సో అట్లా అనుకుంటారు అనమాట. సో అంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుంది డైలీ, ఇప్పుడు ఈ రోజు ఇలా పనిచేస్తుంది అనుకోండి, టుమారో ఎలా పనిచేస్తుందో అల్గోరిథం, యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలియదండి. ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేరు అల్గోరిథం ఎలా పనిచేస్తుందో, ఎవరు కనిపెట్టలేరు. సో ఎప్పుడు ఎలా పనిచేస్తుందో, ఇప్పుడు ఈ రోజు నేను వీడియో అప్లోడ్ చేశానండి. సో ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తే అల్గోరిథం పనిచేస్తే, బాగా పనిచేస్తే నా వీడియో అనేది వైరల్ అయిపోతుంది. అల్గోరిథం బాగా పనిచేయకుంటే నా వీడియో ఫ్రిడ్జ్ అయిపోతుంది. సో అలానమాట. సో ఎప్పుడు ఎలా పనిచేస్తుందో మన లక్ అన్నమాట, ఎప్పుడు లక్ ఉంటుందో అది మనకు ఎవరికి తెలియదు. సో అల్గోరిథం ఎప్పుడు పనిచేస్తుందో యూట్యూబ్ వాళ్ళకి అంటే మనకు తెలియదు అనమాట, యూట్యూబ్ వాళ్ళు ఎలా చేస్తుండ్రో వాళ్ళకే తెలుసు అనమాట. ఓకే, సో అలానమాట గైస్, కంప్లీట్లీ మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆడియన్స్ కి చెప్పండి, ఒక లైక్ ఇచ్చి కూడా మర్చిపోకండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అని చెప్పండి. సో కంప్లీట్లీ లైక్ అండ్ కామెంట్ మీద డిపెండ్ అయి ఉంది ఇప్పుడు యూట్యూబ్ అయితే. సో ఇప్పుడు చూడండి, నేను ఎంత ట్రై చేసినా నాకైతే వ్యూస్ అయితే 1K వ్యూస్ వస్తున్నాయి. సో దాదాపు నాకు బిఫోర్ ఎంత వ్యూస్ వస్తుందండి, 10K 5K 6K ఇలా వ్యూస్ వస్తుండే, కంప్లీట్లీ నాకు అలా వ్యూస్ వస్తుంది. ఇప్పుడు ఎంత ట్రై చేసినా 1K ప్లస్ వస్తుంది అనమాట, 2K అండ్ 3K ఇంతే వస్తుంది, ఎక్కువ దాటలేదు. సో ఎంత మంచిగా వీడియో తీసినా నాకైతే యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ పంపుతలేదు. ఎందుకు పంపుతలే అంటే నాకు ఇక్కడ సో కొత్త రూల్స్ వచ్చింది 2025 లో, కొత్త రూల్స్ వచ్చింది. కొత్త రూల్స్ అంటే ఏంటి, సో ఇప్పుడు చూడండి తమ్నెయిల్ ని క్లిక్ చేసి చూడగానే కాదు ఇక, వాచ్ టైం కాదన్నమాట. ఏంటిది, ఎంత ఆడియన్స్ లైక్ చేస్తుండ్రో, ఎంత కామెంట్ చేస్తుండ్రో దాన్ని బట్టి ఇంప్రెషన్ యూట్యూబ్ వాళ్ళు అయితే పంపుతున్నారు అనమాట. ఇదే పెద్ద అప్డేట్ అన్నమాట. సో ఎవరికైనా తెలియకుంటే ఆడియన్స్ కంటే మన క్రియేటర్ కి షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. సో ఇప్పుడు కొత్త 2025 లో లైక్ అండ్ కామెంట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్యలో కామెంట్ అండ్ లైక్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ లో పంపుతుండ్రు వీడియోస్ అయితే. సో అలా వ్యూస్ అయితే వస్తాయి, అంటే రికమెండ్ పంపిన తర్వాత వ్యూస్ వస్తాయి. ఇప్పుడు లైక్ చేస్తే కామెంట్ చేస్తేనే రికమెండ్ లో పంపుతున్నాడు, రికమెండ్ లో పంపిన తర్వాత వ్యూస్ అని వాచ్ టైం వస్తాయి అనమాట. ఓకే, సో అలా అన్నమాట. సో ఇప్పుడు తమ్నెయిల్ క్లిక్ చేస్తే అలా ఏం లేదనమాట, వాచ్ టైం అదేం లేదనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఏముండే, సో తమ్నెయిల్ క్లిక్ చేసి చూడడం అండ్ వాచ్ టైం ఎంత వరకు చూస్తుండ్రు, వీడియో ఎంత లెంత్ చూస్తుండ్రు అది చూసుకుంటున్నారు యూట్యూబ్ వాళ్ళు ముందు చూస్తుండే. ఇప్పుడు అలా కాదు, ఇక లైక్ ఎంత ఇస్తుండ్రు అండ్ కామెంట్ ఎంత చేస్తుండ్రు అదేనమాట. సో ఈ ప్రాసెస్ లో యూట్యూబ్ అయితే 2025 తెచ్చింది కాబట్టి సో ఎవరైనా లైక్ ఇస్తే లైక్ ఇవ్వండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి. సో లైక్ తీసుకోండి అండ్ అంటే వీడియో బాగాలేకపోతే అన్లైక్ చేసేయండి, అంటే డిస్లైక్ చేసేయండి. మీకు నచ్చకుంటే డిస్లైక్ చేసేయండి, అంటే యూట్యూబ్ వాళ్ళకి అనిపిస్తుంది అంటే ఈ వీడియో నచ్చలేదు డిస్లైక్ చేస్తున్నారని అనుకోవచ్చు అనమాట. సో అలా డిస్లైక్ అయితే చేయండి అండ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, ప్రేమతో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే అండ్ ఫుల్ వీడియోస్ నచ్చితే అండ్ నా వీడియోస్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్ అయితే చేస్తాను. కంప్లీట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.